ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. చూసారా, నేను చైర్లో కూర్చున్నాను. అంటే బరువు తగ్గాలి అనుకుంటే కింద కూర్చోలేను మేడం, నా వల్ల కాదు. నిజంగానే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తుంటాను స్టూడెంట్స్కి. మీరు కింద కూర్చోలేనప్పుడు బెడ్ మీద కూర్చొని చేయండి, చైర్లో కూర్చొని చేయండి అని. మరి ఆ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి? అందరికీ తెలిస్తే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కింద కూర్చొని చేసుకోలేని వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని వెయిట్ తగ్గుతారు. బరువు తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనము మ్యాట్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టాండింగ్లో చేసే ఆసనాస్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా స్టాండింగ్లో చేసుకోవచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ పొట్ట మీద బాగా ట్విస్ట్ రావాలి, కింద కూర్చొని ట్విస్టింగ్స్ చేస్తేనే బాగా వస్తాయి అనుకున్నవి చేయలేనప్పుడు ఇలా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. హ్యాపీగా కూర్చున్న చోటే యోగా ప్రాక్టీస్ చేసే సింపుల్ ఆసనాస్ని, సింపుల్ అంటున్నాను బట్ ఇవి చాలా ఎఫెక్టివ్ అండి. పొట్ట మీద బాగా ట్విస్టింగ్ తెలుస్తుంది, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనాస్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎస్, చూడండి, ఇలా కొంచెము మరి బ్యాక్కి కాకుండా కొంచెం ముందుకు కూర్చోవాలి. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని చూడండి, హ్యాండ్స్ని ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకొని స్లోగా ముందు ఫార్వర్డ్ బెండింగ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. పొట్ట మీద బాగా ప్రెషర్ ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు పాదం కింద ఆనట్లేదు అనుకోండి, బ్లాక్స్ కానీ చిన్న స్టూల్ కానీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా చేసుకోవాలి. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని డీప్ బ్రీతింగ్, స్లోగా ఫార్వర్డ్ వచ్చి రైట్, ఇన్హేల్ అప్, ట్విస్ట్ లెఫ్ట్. మనం ఎంత బాగా ట్విస్ట్ చేయగలిగితే అంత బాగా ప్రెషర్ వస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇలా రైట్ లెఫ్ట్ ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ట్విస్ట్ చేసి మినిమం 10 to 20 సెకండ్స్ ఒకటే సైడ్ అలా పోస్చర్ని హోల్డ్ చేసి ఉంచాలి. బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ మీరు 20 సెకండ్స్ ఉండండి. నేను మీకు చూపించడం కోసం అలా పోస్చర్ చెప్తున్నాను. సెకండ్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఈ పోస్చర్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి, బ్యాక్ పెయిన్ తగ్గిస్తాయి. ఆఫీస్ వర్క్స్ ఎక్కువ ఉండి ఎక్కువ టైం కూర్చొని ఉన్న వాళ్ళు మీకు ఒక చిన్న బ్రేక్ లాగా ఆఫీస్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్హేల్ అప్, ట్విస్ట్, డీప్ బ్రీతింగ్. ఎంత వీలైతే అంత రిలాక్సింగ్గా, ఎంత టైం ఉండగలిగితే అంత టైం ఉండండి. డీప్ బ్రీతింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేయండి. పొట్ట ఎంటీగా ఉన్నప్పుడు చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్గా వెనక్కి ఆనుకొని చూడండి, లెగ్ని ఇలా 1 2 3 4 ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. ఎంత చక్కగా ట్విస్ట్ చేయగలిగితే అంత మంచిది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, స్లోలీ రిలీజ్. ఆపోజిట్ 1 2. ఈ ట్విస్టింగ్ అనేది మీరు మినిమం 20 టైమ్స్ చేసిన తర్వాత చైర్ సపోర్ట్ తోటి హ్యాపీగా రిలాక్సింగ్గా ఉండండి. డీప్ బ్రీతింగ్, మెల్లగా డౌన్. మళ్ళీ ఒక్కసారి డౌన్ చేసేసి రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్, సెంటర్. చాలా ఈజీగా ఉంటుంది ట్విస్టింగ్స్. మనకు పొట్ట మీద ప్రెషర్ బాగా వస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ సెక్రెషన్ బాగా జరగడానికి, స్టిమ్యులేషన్ బాగా అవ్వడానికి ఈ ప్రాక్టీసెస్. వక్రాసన, కింద కూర్చొని వక్రాసన చేయలేని వాళ్ళకి ఇవి చాలా చాలా బెటర్. తర్వాత చూడండి, హ్యాండ్స్ని స్లోగా సైడ్కి 1 2 3 4 5. కంప్లీట్గా కిందకి వెళ్ళగలిగినంత వెళ్ళచ్చు. మెయింటైన్ 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు నేను 10 సెకండ్సే చూపించాను, మీరు మినిమం 20 సెకండ్స్ ఉండాలి. 1 2 3 4. ఇలా ఒక 10 టైమ్స్ సైడ్కి ప్రాక్టీస్ చేసి ఒక 10 సెకండ్స్ వరకు ఉండండి. ఇక్కడ కంప్లీట్గా హ్యాండ్ కిందకి రాలేదు, ఒక చిన్న స్టూల్ పెట్టుకోండి. అలా స్టూల్ మీద హ్యాండ్ పెట్టి ఈ సైడ్ స్ట్రెచ్ని ఎంజాయ్ చేస్తూ మెయింటైన్ చేసుకోండి. ఇన్హేల్, డీప్ బ్రీతింగ్.
ఎర్లీ మార్నింగ్ చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ ఇలా ముందుకు వచ్చి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక 20 టైమ్స్ బాగా ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత 20 సెకండ్స్ మెయింటైన్ చేయండి. రైట్ ఒకసారి, దెన్ లెఫ్ట్ ఒకసారి, తర్వాత హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకొని ముందుకు డౌన్ చేసి మెయింటైన్ చేసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ మనం ఇలా ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం కదా, అలా బెండ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, కొంచెం మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ ట్విస్టింగ్. మనం ఎంత ఎక్కువగా ట్విస్టింగ్స్ చేస్తే పొట్ట తగ్గడానికి అంత మంచిది. చూడండి, కంప్లీట్ రైట్ పాము ఇక్కడ, రైట్ హ్యాండిల్ని లెఫ్ట్ పామ్తో పట్టుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండిల్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న లెఫ్ట్ హ్యాండిల్ని రైట్ హ్యాండ్తో పట్టుకుంటాం. నడుము బాగా తిప్పుకుంటాం. మీకు పొట్ట తిరగడం, నడుము తిరగడం కూడా బాగా తెలుస్తుంది కదా. ఇన్హేల్ సెంటర్, ఎంత వీలైతే అంత బాగా తిప్పాలి. అపోజిట్ తిప్పుకోండి. చూడండి, ప్రెషర్ ఇస్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ చేస్తాం. బ్యూటిఫుల్. ఇలా ఒక 6 టైమ్స్ నుంచి 8 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రాక్టీసెస్ అన్నీ వెయిట్ లాస్కి. వెయిట్ లాస్ ప్రాక్టీస్లో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నీ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టాండింగ్లో ఏమైనా చేయాలన్నా కూడా, నిలబడుకోవాలన్నా కూడా కష్టంగా ఉందండి, చేయలేకపోతున్నాం అంటారు. నీ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, అవి కూడా చేసుకోండి. చూడండి, స్లోగా లెగ్ని పైకి స్ట్రెచ్ చేసి డౌన్ చేయాలి. ఇలా స్ట్రెచ్చింగ్, మీరు నీ ఓవర్ వెయిట్ వల్ల నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా రొటేషన్స్ చేయకూడదు. ఇలా స్ట్రైట్ స్ట్రెచ్ చేస్తే మనకు ఆ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి అన్నమాట. రిలీజ్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మెయింటైన్ చేసుకోండి. రిలీజ్. లెఫ్ట్ అప్ డౌన్ అప్ డౌన్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా టైట్ అంటే లెగ్ మొత్తం స్ట్రైట్గా వచ్చేంత లిఫ్ట్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మోకాళ్ళలో గుజ్జు అరగకుండా ఉంటుంది, మనకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. రిలీజ్. డీప్ బ్రీతింగ్. స్లోగా 2 లెగ్స్. 1 2 3 టైట్ చేసి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. రిలీజ్. డీప్ బ్రీతింగ్. జస్ట్ రిలాక్స్. ఒకసారి పామ్స్ని బాగా రబ్ చేసుకొని మసాజ్ చేసుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఎస్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే మనం చేయాలి అనుకుంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నా వల్ల అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మనం ఏ ప్రాక్టీస్నైనా సరే మొదట్లో టఫ్గానే ఉంటుంది, కష్టం లేని ప్రాక్టీస్ ఏది ఉంటుందండి. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏబిసిడీలు వాళ్ళు దిద్దడానికి కూడా మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది, తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. అలానే మనం యోగా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది. మెల్లమెల్లగా రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంత సింపుల్గా ఉన్నాయా, నా బాడీ ఇంత బాగా బెండ్ అవుతుందా, నేను ఇంత బాగా చేయగలుగుతానని మన మీద మనకే చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ప్రతిరోజు యోగా చేసేవాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా గమనించండి. అసలు మనకు ఆ రిఫ్రెష్మెంటే చాలా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్స్ తోటి చేసే ప్రాక్టీస్ డే లాంగ్ ఎనర్జీని ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ రాకుండా, దరిచేరకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంతవరకు మనం ఆరోగ్యాన్ని సంపాదించాము అంటే కోటీశ్వరులమనే లెక్క. సో ప్రతిరోజు యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓవర్ వెయిట్ ఉన్నారని అస్సలు ఫీల్ అవ్వకండి. ఇలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెయిట్ తగ్గించుకొని, మీరు తీసుకున్న ఫుడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయడము, హెల్దీ ఫుడ్ని తినడము, నట్స్, ప్రోటీన్ అంటే మనం మళ్ళీ అవుట్ సైడ్ ప్రోటీన్ పౌడర్స్కి అట్లా ఎప్పుడు వెళ్ళకండి. శనగలు, బొబ్బర్లు, మనకు ఈ గ్రీన్ మొలకలు వచ్చే ప్రతిదీ ప్రోటీన్ ఉంటుందండి. మొలకల్లో ప్రోటీన్ ఉంటుంది. అవి మొలకలు ఎత్తించి స్టీమ్ చేసి తిన్నారంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కొంచెం ప్రోటీను, కొంచెం కార్బ్స్, ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉండేలాగా ఫుడ్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, వైటమిన్స్ ఇవన్నీ మినరల్స్ వచ్చేలాగా ఆకుకూరలు, వెజిటబుల్స్ ఇలా తింటూ పోషన్ కంట్రోల్ చేసుకుంటూ ప్రతిరోజు తినేదానికంటే కూడా ఒక 10% తగ్గించుకోండి. అలా 60% ఫుడ్ వరకు వచ్చారనుకోండి,
రెగ్యులర్ ప్రాక్టీస్తో పాటు ఈజీగా బరువు తగ్గుతారు. ఏ పిచ్చి పిచ్చి డైట్స్ ఏమీ చేయకండి. ఇలా చైర్ మనకి హ్యాండిల్స్ లేకుండా ఉన్న చైర్ తీసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రిలాక్సింగ్గా కుర్చీలో కూర్చొని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. మీరు కంప్లీట్గా ఫీట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ సెంటర్. ఇలా మినిమం 6 టైమ్స్ అనేది స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ ఇలా ముందుకి, డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకొని చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒకసారి స్లోగా రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్. మన స్పైన్ మనకు చైర్కే టచ్ అయి ఉండాలి. ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇక్కడ మెయింటైన్ చేయండి. మన స్పైన్ చైర్కే ఉంది, సైడ్కి బెండ్ అవుతున్నాము, ఇంచులాస్ చాలా బాగవుతుంది. రిలాక్సింగ్గా ఎంత టైం ఉండగలుగుతారో అంత చక్కగా ఉండండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. మెయింటైన్ చేయండి ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, రిలీజ్. ఇలా మినిమము 6 to 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, లెగ్ మీద లెగ్ ఇలా ఉంచుకోండి. హ్యాండ్స్ తోటి రైట్ నీ కదా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ని బ్యాక్కి ట్విస్ట్ చేసుకోవాలి. నడుము మొత్తం తిప్పాలి బాగా. ఇన్హేల్ సెంటర్, మళ్ళీ ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్ అండ్ మెయింటైన్. ఇక్కడ కూడా నడుము ఎంత బాగా తిరగలుగుతుందో అంత టైము తిప్పి మెయింటైన్ చేస్తూ 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ అలా మెయింటైన్ చేసుకోవాలి. ఇన్హేల్ సెంటర్. రైట్ లెగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి తీసుకుంటాము. మీకు ఎల్బో వరకు కిందకు వచ్చిందనుకోండి, ఎల్బో ఓకే. బేసిక్ లెవెల్లో ఇలా పామ్ తోటి పట్టి నొక్కి ట్విస్ట్ చేసుకోవాలి. ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్. చూసారా, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఎవరైనా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఏజ్తో సంబంధం లేదు, వెయిట్తో సంబంధం లేదు. ఇన్హేల్ సెంటర్. ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఇవ్వగలగాలి, అంతే. డీప్ బ్రీతింగ్. తర్వాత రైట్ లెగ్ని ఇలా పైకి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చాలా తొందరగా రిలీఫ్ అనేది ఇస్తుంది. చూడండి, ఇది రైట్ లెగ్ కదా. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేసి స్లోగా ఈ రైట్ హ్యాండ్ని వెనక్కి నడుమును బాగా తిప్పి మెయింటైన్ చేయాలి. ఇక్కడ మినిమము 1/2 మినిట్ ఉండడానికి ట్రై చేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఎంటీ స్టమక్తో చేసినంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. డౌన్, లెఫ్ట్. ఇలా మనం మినిమము 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ 30 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయాలి. రైట్ హ్యాండ్ని ఇలా డౌన్ చేస్తారు, లెఫ్ట్ ఇలా స్ట్రెచ్ చేస్తారు. డీప్ బ్రీతింగ్. రిలాక్స్గా మైండ్లో కౌంటర్ చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది రిలాక్స్గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేస్తే చాలా చాలా ఇలా మనకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కావచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా చాలా తొందరగా రిలీఫ్ అన్నట్టు అనిపిస్తుంది. రిలీజ్. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఒకసారి ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసి హ్యాండ్స్ని లాక్ చేసుకుని హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేయండి. ఇన్హేల్ సెంటర్. చూసారా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని చేయలేకుండా వదిలేసిన ఆసనాలను కూడా ఇలా మనం హ్యాపీగా చేసేసేయచ్చు. తర్వాత మళ్ళీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ప్రాక్టీసెస్ చేద్దాం. చూడండి, 1, 2 కూర్చొని చేయొచ్చు, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 టైమ్స్ చేయాలి. ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ 10 టైమ్స్. ఇలా మినిమం 10 టైమ్స్ని రిపీట్ చేసుకుంటూ ఒక 6 టైమ్స్ అంటే 60 కౌంట్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటారు, ముందుకు వస్తారు, రైట్కి రైటే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా మళ్ళీ ఫార్వర్డ్. మెయింటైన్. 2, 4, 6, 8,
10. ఇన్హేల్, సెంటర్, రిలీజ్. ఎంత బాగా వెయిట్ తగ్గడానికి ఈ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయంటే చాలా చాలా చక్కగా రిలాక్సింగ్గా ఉంటుంది. కొంచెం ముందుకు వస్తారు, చూడండి. డీప్ బ్రీతింగ్, ట్విస్ట్ చేసి డౌన్, అప్పర్ బాడీ మొత్తం ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు పొట్ట మీద బాగా ప్రెషర్ రావడం కోసం ఇన్హేల్ అప్, స్లోలీ డౌన్, లెఫ్ట్. ఇన్హేల్ అప్, స్లోలీ రైట్. ఇన్హేల్ అప్, లెఫ్ట్. ఇన్హేల్, సెంటర్. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసి ట్విస్ట్ చేసినప్పుడు కూడా 10 సెకండ్స్ నుంచి హాఫ్ ఎ మినిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశారంటే బ్లడ్ సర్క్యులేషన్ పొట్ట చుట్టూ బాగా జరుగుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా లెగ్ మీద లెగ్ తీసుకోండి, మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేసి మెయింటైన్ చేయండి. పొట్ట మీద ప్రెషర్ ఇస్తున్నాం అనమాట. బాగా పెద్ద పొట్ట ఉండి ఇబ్బంది పడుతూ కింద కూర్చోలేని వాళ్ళు ఇలా ప్రాక్టీసెస్ చేయాలి. ఎంత చక్కగా మనకు పొట్ట మీద ప్రెషర్ ఇస్తే అంత బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది. రిలీజ్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ గోముఖాసన స్ట్రెచ్. ఇవి కూర్చొని చేయలేని వాళ్ళు ఇలా హ్యాపీగా చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటాం. రిలీజ్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్గా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎన్ని వేరియేషన్స్ చేసాము. పొట్ట మీద ప్రెషర్ రావడానికి, సైడ్స్ తగ్గడానికి, డయాబెటిక్ తగ్గడానికి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి, ఓవరాల్గా బాడీ వెయిట్ కూడా తగ్గడానికి ఇన్ని వేరియేషన్స్ని కూర్చొనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో చైర్లో కూర్చొని చాలా ప్రాక్టీసెస్ చెప్పాను. అన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారనుకోండి వెయిట్ ఈజీగా తగ్గుతారు. వెయిట్ తగ్గడంతో పాటుగా మనం వెయిట్ తగ్గాలి అంటే యోగా ఆసనాలతో పాటుగా మనం కొన్ని మన డైలీ లైఫ్లో చేంజెస్ అనేది చేసుకోవాలి. టైంకి తినడము, లిమిట్గా తినడము, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవడం. అలా అని చెప్పి నోరు కట్టేసుకొని మరీ తక్కువ తిని, ఈ మధ్య డైట్స్ ఎక్కువ అయిపోయింది. యూట్యూబ్లో ఏ డైట్ చూపిస్తే ఆ డైట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మనము మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి మజిల్ అనేది లాస్ అయిపోతాం. తిండితోనే మనకు ఫుడ్తోనే మన మజిల్ అనేది తయారవుతుంది. ఫుడ్డే పూర్తిగా మానేస్తే మనకు చాలా చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేస్తుంది. తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ అయి ఉండాలి, లిమిట్గా తీసుకోవాలి. మరీ ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళు బాగా తగ్గిపోవాలి అని చెప్పి 100 kgs ఉన్న వాళ్ళు 40-50కి వచ్చేసేయాలి అని చెప్పి 1 స్పూన్ అన్నం, 2 స్పూన్లు అన్నాలు అలా తింటూ ఉంటే ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ మొత్తం, డైజెషన్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. అలాంటి డైట్స్కి ఎప్పుడు వెళ్ళకండి. శరీరంలో ఫ్యాట్ కరగాలి అంటే మనం ఫిజికల్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయవలసిందే. ఓన్లీ డైట్తో తగ్గే వెయిట్ వల్ల మనకు ఫ్యూచర్లో చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు. డాక్టర్ దాకా ఎందుకంటే మనకే తెలిసిపోతుంటుంది కదా. శరీరాన్ని కష్టపెట్టండి, స్వెట్ రానివ్వండి, ఫ్యాట్ బాగా కరగనివ్వండి. ప్రాక్టీస్ చేస్తూ డైట్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. డైట్ అంటే మంచి ఫుడ్ అని అర్థం. ఇప్పుడు దానికి అర్థమే మార్చేసి అసలు డైట్లు అంటే ఇంతే తినాలి అప్పుడే డైటు అంటున్నారు. అలా కాదు. లిమిట్గా మన పొట్టకి ఎంత కావాలో, మన బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంత తీసుకుంటూ డైలీ తీసుకుంటున్న ఆహారాల్లోనే ఆయిల్ తగ్గించుకోవడము, టైంకి తినడము, ఓవర్గా తినకపోవడము. మనం 50% ఆఫ్ పొట్టని ఫుడ్తో నింపాలి, 25% ఆఫ్ ఫుడ్ పొట్టని వాటర్తో నింపాలి. రిమైనింగ్ 25% ఎంటీగా వదిలేస్తే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. తినేటప్పుడు బాగా నమిలి మెత్తగా అయిన తర్వాత మింగాలి. అలా చేస్తూ ఉంటే వెయిట్ పెరగరు. చాలా మనం తేలిగ్గా కూడా ఉంటుంది బాడీ. సో ఇవన్నీ ఫాలో అవుతూ బరువు తగ్గాలని కోరుకుంటున్నాను. యోగా క్లాసెస్లో కలుసుకుందాం. నమస్తే.